కడుపున ఏనుగు పిల్ల పుట్టిందని, పిల్లి కడుపున కుక్క పిల్ల పుట్టిందని, ఆవుకి పులిపోలిన దూడ పుట్టిందని వింటూ ఉంటాం. అలాంటి ఓ వింతలో వింత ఇప్పుడు నెటిజన్ల మతులు పోగొడుతోంది. చెట్లు మనుషుల్ని కంటున్నాయనేదే ఆ వింత. మీరు వింటున్నది నిజమే. ఓ ప్రాంతంలో చెట్లకు మనుషులు, అందులోనూ అందమైన యువతులు పూల రూపంలో వేలాడుతున్నారట. ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్న ఆ మాయా చెట్లను, శృంగారం ఒలికిస్తున్న నారీలతల్ని చూద్దాం. ఇవన్నీ మనుషులు, జంతువుల్ని పోలిన రకరకాల పుష్పాలు. ఇప్పుడు మరో వింత చూడండి. పచ్చరంగు పులుముకున్న పడుచమ్మాయిలు చెట్లకు వెళ్లాడుతున్నారేంటి? ఇది నిజమా, వైష్ణవ మాయా? ఏమో, నారీలత ఇంటర్నెట్లో ఓ సంచలనం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆలోచనలో పడేసిన నారీలత ఉనికి కోసం అన్వేషింపచేస్తున్న అద్భుత వృక్షజాలం. అందమైన అమ్మాయిలాంటి పువ్వులు పూయడమే నారీలత వృక్షాల ప్రత్యేకత. ఈ వృక్షాలు హిమాలయ పర్వతాల్లో ఉన్నాయని ఎవరో ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. అయితే నిజంగా నారీలత వృక్షాలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంటర్నెట్లో నారీలత పేరుతో లభ్యమవుతున్న ఫోటోలు, దృశ్యాలన్నీ ఒకే యాంగిల్లో తీసినవి కావడం వల్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్నెట్లో నారీలత మొక్కల సమాచారం పోస్టు చేసిన వ్యక్తులు ఈ పుష్పాలు 20 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయని, చాలా అరుదైన పువ్వులని చెప్పారు. హిమాలయాల్లో నారీలత వృక్షాల కింద మునులు, ఋషులు తపస్సు చేస్తే తపోభంగం తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే దీర్ఘ తపస్సులో ఉన్న సమయంలో కళ్లు తెరిచినప్పుడు నగ్నంగా ఉన్న స్త్రీని పోలి ఉన్న ఈ వృక్షాలను చూసి కలత చెందారట. నారీలత వృక్షాలు థాయిలాండ్లో చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ వీటిని నారీపోల్ పేరుతో పిలుస్తారట. కొంతమంది వీటిని యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. బ్యాంకాక్కి 500 కిలోమీటర్ల దూరంలోని పెచాబూన్లో నారీపోల్ వృక్షాలున్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా అసలు నారీలత వృక్షాలు నిజమా, గ్రాఫిక్స్ మాయాజాలమా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అందుబాటులో ఉన్న ఫోటోల్లోనూ నారీలతగా చెప్తున్న పుష్పాలు రకరకాల శరీర భంగిమల్ని కలిగున్నాయి. అందుకే చాలా మంది వీటి జాడ లేదని, వికీపీడియాలోనూ నారీలత జాడ కనిపించదని చెబుతున్నారు. ఏదేమైనా నారీలత ఓ అందమైన అనుభూతి. నిజంగా ఉన్నట్లయితే అది ఓ అద్భుత సృష్టి.